దగ్గు. అయ్యా అయ్యా నువ్వు ఒక్కదానివే వచ్చావా? మీ ఆయన రాలేదా? రాలేదు. ఏ నీ కంపెనీ ఇద్దామని. ఆల్రెడీ నాకు పెద్ద కంపెనీ ఉంది. నిన్నే పైన రూమ్ లోకి 2 కొత్త పిట్టలు వచ్చాయి, వస్తావా? అమ్మ వేసింది. మై డియర్ లేడీస్ అండ్ జెంట్మెన్, జీవితం ఒక మధుశాల, ఎవరు ఒక రాసలీల అన్నాడు. ఎవడాడు? ఉమర్ ఖయాం. యా 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 ఈ రోజు ఉమర్ ఖయాం పుట్టినరోజు, క్లబ్ యానివర్సరీ రోజు. ఈ 2 సందర్భాలు పురస్కరించుకుని ఈ సాయంత్రం, ఇది రాత్రి, ఈ రాత్రి మీరు ఫుల్ గా తాగేసేయండి. ఎవడండి తాగుతున్నాను మటుకు తాగండి అంటాడు. తాగి ఊగండి, బిల్ మొత్తం నేనే పే చేస్తాను. నీకెందుకు దొరద? ఉమర్ ఖయాం మీద నాకున్న అభిమానాన్ని ఇలా చాటుకుంటున్నా. మీరెవరో నాకు తెలియదు. మీరెవరో కూడా నాకు తెలియదు. నేను మేనేజర్. నేను కస్టమర్ని. మిమ్మల్ని మా బార్ లో మొదటిసారిగా చూస్తున్నాను. నేను ఎక్కడికైనా ఒకేసారి వస్తాను. రెండోసారి రానివరుగా. Shut up. వీళ్ళందరికీ ఏం కావాలో సప్లై చేయండి, కాదనకుండా. చేస్తాను గానీ మీ సడుగు నాకు అర్థమైంది. టేక్ దిస్ అమౌంట్ 50,000. సార్ 1 minute. ఈ డబ్బు కూడా తీసుకుని మీరు మీ స్టాఫ్ అంతా హ్యాపీగా ఎంజాయ్ చేయండి. సార్ మీరేం తీసుకుంటారు? నాకు దానికి చీప్ లిక్కర్ ఇవ్వండి. చీప్ లెక్కరా? యా ఏయ్, ఆ లేడీస్ ఇద్దరికి ఏం కావాలి అడుగు. ఓకే సార్. ఏంటి గురుగారు చాలా ఫుల్ అయిపోయినట్టున్నారు? ఎప్పుడు వచ్చారేంటి? కోడికోతప్పుడు. అబ్బో, తెల్లారుజామున వచ్చారనమాట. ఇయ్యా, నాకు కోడితో పాటే లేవటం అలవాటు. ఓహో, మరి మీకు? నేను మీకులా కోడి పక్కన పడుకోవాలండి. ఆ? అవుట్. వద్దురా రే, అది రోల్డ్ గోల్డ్. కమ్ ఆన్, లెట్స్ గో. సక్సెస్, గ్రాండ్ సక్సెస్. నువ్వు కొంచెం తప్పుకుంటావా? ఎందుకు? గ్రాండ్ సక్సెస్. ఎక్స్ట్రా కట్టింగ్ లేవుగా పక్కరా. ఆ బారోళ్ళు పోలీసు వాళ్ళు కానీ తీసుకొచ్చారేమో. ఈ వాయిస్ ఎక్కడ విన్నట్టుంది. నువ్వు వెళ్ళి ఓపెన్ చేయి. వెళ్ళు. సీకో బావా, బంగారాజు. సీకో బంగారాజు. నువ్వు తప్పక సెంటర్లో ఇరుక్కుంటావు. బంగారాజు. సీకో బంగారాజు, ఎన్నాళ్ళైందిరా నిన్ను చూసి. నీతో పనుండి వచ్చాను. పనున్నప్పుడు వస్తావేంట్రా నువ్వు? ఇంకా వచ్చింది పోలీసులేమో అనుకున్నాం. మీరు కూడా మాలాగే దొంగలన్నమాట. దొంగలా? అబ్బాయి, అంటే వీడు నేను చిన్నప్పుడు దొంగ పోలీస్ ఆట ఆడుకునే వాళ్ళం అన్నమాట. అందులో నేను పోలీసు, వీడు దొంగ. ఎప్పటికీ దొంగే. ఏదో జోకులు. మన ఊరు ఎలా ఉంది? రాత్రి అయిందిగా, చీకటిగా ఉంటుంది. సీకో ఎవర్రా అమ్మాయి? నువ్వు ఇక్కడికి రా, నా పిఏ. నీకు అక్క, వాడికి చెల్లెలు. ఇంతకీ మీరందరూ ఏం చేస్తుంటారు? కార్లు అమ్ముతుంటాం. కొనరా? ఎవరో కొంటారు, మేము అమ్ముతుంటాం. ఎవరో కొంటే మీరెందుకు అమ్ముతారు? ఏంటి ప్రశ్నలేంటి? ఇంతకీ ఎవడు? గుర్తుపట్ల మా మేనల్డ్. అలాగా? నమస్కారం పెట్టు. నమస్కారం. వీళ్ళంతా మా గ్యాంగ్. నమస్తే. వీడి పేరు వెంకటాద్రి, ఒకప్పుడు. ఇప్పుడు సింహాద్రి. వీడు ఒకప్పుడు చంద్ర, ఇప్పుడు ఇంద్ర. ఒకప్పుడు ఆర్మణి, ఇప్పుడు శివమణి. ఎందుకు 2 పేర్లు? 2 పేర్లు ఉంటాయండి. బిజినెస్ అన్న తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం. ఓకే. ఇంతకీ ఈ పాప పేరేంటి? నిపాసా ఫ్రమ్ పలాస. ఇరానీ సమోసా లాగా ఉంది. నీకు పెళ్ళయిందా? నాకు ఇంకా పెళ్లి కాలేదు. ఆపో, అసలు ఎందుకు వచ్చావురా నువ్వు? మా ఇద్దరికి పెళ్లి ఇష్టం లేక వచ్చేసాం. మీ ఇద్దరికి పెళ్ళా? చిచ్చే, వీడికో భయంకరమైన అమ్మాయితో పెళ్ళవుతుంటే వీడిని దొంగతనంగా లాక్కొచ్చేసాను. అసలు ఇక్కడికి వచ్చి ఏం చేయాలనుకున్నట్టు? నీ దగ్గర తలదాచుకుందామని. అంతే కదా మీ ప్రాబ్లం? ఓకే. ఊళ్ళో కార్లు ఎక్కువైంది, స్టాఫ్ తక్కువైందని ఫీల్ అవుతున్నాను. అరే, వీళ్ళిద్దరికి 2 సూట్లు కుట్టించారా? తీసుకెళ్ళండి. రండి బాబు. లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి. బాయ్. ఫ్రెష్ అయ్యి కలుస్తా. ఏంటి సీగా పొద్దున్న నిద్ర చెడగొట్టి తీసుకొచ్చావు? నోర్మోయ్, మన ప్రొఫెషన్ కి జాగింగ్ చాలా అవసరం. ఇప్పుడు మనం జాగింగ్ చేయబోతున్నాం. అర్రే, నేను కడ్రాయర్ వేసుకోలేదే. మీకు అలవాటు కూడా ఉందా? ఏం మీరెవరో వేసుకోరా? No. మామయ్య నేరాను. రేయ్, నా వల్ల. నువ్వు ట్రాస్ లో ఏంటి? మనం ఈ ఊరు ఎందుకు వచ్చావురా? పెళ్లి గురించి. హైదరాబాద్ లో నాజూకుతనం కోసం
అమ్మాయిలందరూ ఈ పార్క్ లోనే జాగింగ్ చేస్తుంటారు. ఒక మంచి అందమైన అమ్మాయిని చూసి పట్టుకో, మిగతా సంగతి నేను చూసుకుంటాను. ఓకే ఓకే. రెడీ? 1. చూసావా, మా వాడు ఒలింపిక్స్ కి వెళ్తే గోల్డ్ మెడల్ కొట్టుకొస్తాడు బావా. వాడు గోల్డ్ మెడల్ కొట్టాలంటే ఒలింపిక్స్ కి వెళ్ళాలేమో. మేము ఏ గోల్డ్ షాప్ కి వెళ్ళినా కొట్టేస్తాం. ఈడేంటి బావా ఎప్పుడు దొంగలా మాట్లాడతాడు? వాడితో నీకెందుకురా? అదా ఎక్కడికి జాగింగ్ గీగింగ్ నేను రాను. రావా రాను. రావా రౌడీ. ఒరే బావా, నాకు ఈ జాగింగ్ బ్రహ్మాండంగా నచ్చింది. రేపటి నుంచి మనం ఈ పార్కే వద్దాం. వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. మామయ్య ఏ నాకు ఇక్కడ జాగింగ్ నచ్చలేదు, అమ్మాయిలు నచ్చలేదు, అక్కడ బిపాస పద్ధతి నచ్చలేదు. కమ్ ఆన్ అటాక్. ఓకే పదండి. రేయ్, మా బిపాసాకి చాక్లెట్ పెడతారా నువ్వు? నేను ఎప్పుడు పెట్టలేదు. పుట్టించాలి, వదిలే, వదిలే, వదిలే. చంపేస్తాను రే. అరే నన్ను ఒక్కడిని చేసి ఇంతమంది కొడతారా? అరే ఓ సిగ్గు నీ ఎంతో చూసి మీ పసా తీసుకెళ్ళకపోతే నా పేరు ఖాదీర్. మా అన్న ముందే అంత మాట అంటావరా? అయ్య బాబోయ్, ఈ రోజు బిపాసా అన్నయ్య చేతిలో కసాపిస్తే. బిపాసా, నాకు అన్యాయం చేయడానికి దండం పెడతాను. సర్లే పద. ఓకే. అమ్మ బాబోయ్, సూర్యకాంతం. అంతా వెతకండి. సత్యం. ఎవరిది మనల్ని రమ్మంటుంది? కాదరగాడే స్టోన్ మార్చాడు. ఆడు పంపిన ఆర్డర్ ఒకటి అయ్యి ఉంటుంది. మన చేతులు అయిపోయిందంటే. Come on, let's go. ఎవరు మీరంతా? నువ్వెవరు బే? ఆ? నేనెవరా? రే నేనెవరో చెప్పండి దానికి. అన్న పేరు సీకో. చీక అయితే పీకుతాడా? మర్యాదగా చెప్పండి, ఎక్కడ దాచిపెట్టారు? ఏంటే చెప్పేది? ఏయ్! ఇదేంటి? ఆడరాక్షసులా ఉంది. మావా, మనం ఇక్కడ ఉన్న విషయం చెప్పేస్తే రేయ్, నన్ను అనుమానించు, కానీ నా స్నేహితుడు మాత్రం అనుమానించు. వాడు స్నేహానికి ప్రాణం ఇస్తాడు. ఎవరి ప్రాణం? తక్కువ. అయ్యా! ఎవరు వచ్చారు? ఏయ్, ఆపండి తల్లి! చంపేస్తాను. అమ్మా రుద్రమదేవి, నీకు దండం పెడతాను. ఆ ఖాదిరిగాడు ఇచ్చిన దానికంటే రెట్టింపిస్తాను. నువ్వు వెళ్ళి వాడు వేసేయ్. ఎవర్రా కాదరుగాడు? నాకు కావాల్సింది నా ఫ్రీడమ్. అమ్మా నాగమ్మ, నీ బాధ నాకు అర్థమైంది. నీ ప్రాణనాథుడు, ఆడి మామనాథుడు అందరూ ఇక్కడే ఉన్నారు. అయ్యో అయ్యో, ఎక్కడ ఎక్కడ ఇక్కడే ఉన్నాడా నా నాదుడు? ఉన్నాడు, లోపలే ఉన్నాడు. అన్నయ్య అన్నయ్య ఎవరు? అన్నయ్యలో కగిలించుకోవచ్చా? అన్నయ్య, నీ చెల్లెలికి పతి భిక్ష పెట్టనయ్యా. మా వాడు పిల్లికి కూడా భిక్షం పెట్టాడు. నోర్మోయ్. అలాగే. చెల్లెమ్మ, ఆ, ఒక్క నిమిషంలో వాళ్ళిద్దరిని నీ ముందు తీసుకొస్తా. దొంగరా స్నేహితుడా. ఆపహాని బావా. Come on, follow. ఒళ్ళంతా ఎరగొట్టావదే. చెలసావు సూర్యకాంతం, బాగున్నావా? ఏమిటిలా చిక్కుపోయావు? ఏయ్, ముందు వీడిని తీసుకెళ్ళి ట్రాక్టర్ టైర్ కింద పడేయండి. ముందు టైరా వెనక టైరా? తప్పుకోదు. ఏయ్, అల్లుడు, నాకు తాళి కట్టకుండా పారిపోతావనుకుంటున్నావా? చేతులు నరికి తీసుకెళ్లి తాళి కట్టించుకుంటాను. మేమే వచ్చేస్తాంగా. మిమ్మల్ని నేను నమ్మను, అందుకే నేను నిర్ణయానికి వచ్చాను. ఏంటది? అందరూ కళ్ళు మూసుకోండ్రా. ఎందుకు? నిన్ను కాదు, ముందు నీతో శోభనం చేసుకుని ఆ తర్వాత పెళ్లి చేసుకుంటాను, సరేనా? ఏంట్రా, ఏమైంది? చెలసా వచ్చింది, చెలసా వచ్చింది. నీకు పేడకాల వచ్చింది. మామయ్య, మా నాన్న చెప్పిందే కరెక్ట్. ఏంటది? నీతో చేరే నేను చెడిపోతున్నానని. అల్లుడు, మ్. ఎంత మాట అన్నావురా? లేకపోతే మనమేంటి, మన లెవెల్ ఏంటి? ఈ దొంగనే వెళ్తాను మన సావాసం. ఈ దొంగలతో మనకు అనవసరం.
దొంగతనం చేయను, దొంగతనం నీచం. పద వెళ్దాం. అల్లుడు ఏంటి నువ్వు మాట్లాడేది? దొంగతనం అంటే అంత తేలిక నీకు? దొంగతనం అంటే ఏంటో, దాని గొప్పతనం ఏంటో నేను చెప్తాను. ఇదో పెద్ద టూరిస్ట్ సెంటర్. నీకు ఇప్పుడే తెలిసిందా? పోయ్, అంత అవసరం అసలు లేదు. ఇక్కడికి కార్లు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఆగమన్నమాట. ఏయ్, రియాక్షన్ ఎక్కువ, మనిషి తక్కువ. కార్ లాగున్నప్పుడే మనం కొట్టేయాలి, అర్థమైందా? యా. ఎవరు? వీడికెందుకో వద్దులే, చెబితే బాధపడుతూ నువ్వు పక్క తప్పుకో. ఏరా? ఏరా? ఎన్నాళ్ళైంది మీరు ఇక్కడికి వచ్చి? 6 నెలలైంది. ఆ. ఇంతవరకు ఒక చిన్న దొంగతనం చేశారా? కుంభాలు కుంభాలు ఎద్దులా తింటాం కదరా, సీమల్లో దొంగతనం చేయడం నేర్చుకోండి. మావా, మీ బావ మనల్ని అవమానిస్తున్నాడు. తప్ప. ఏయ్, ఏయ్, మీ దొంగన ఏయ్, ఏయ్, ఏయ్. 5గురు చేయలేని దొంగతనాన్ని మేమిద్దరం చేసి చూపిస్తాం. చాలా వెరీ గుడ్. మీ ఇన్స్పిరేషన్ నాకు నచ్చింది బావా. వెళ్ళండి, వెళ్ళి ఏదో కొట్టుకురండి. రిజల్ట్ కోసం మేము ఇక్కడ నిలబడి ఎదురు చూస్తున్నాం. అలాగే. వెళ్ళండి. నిన్ను ఎంతమందికి వెళ్ళినా నా గిల్లుడే నీకు ముఖ్యం. నిన్ను వదిలిపెట్టి ఒక క్షణం కూడా ఉండలేను బిపాస్. అంత డౌటా? ఏంట్రా అంటున్నాడు? మీ ఇద్దరిని మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటున్నాడు. అంత లెంత్ లేదురా. షార్ట్ కట్ లో అంతేలే. ఓకే. అన్న, వెనకాల పోలీసులు వస్తున్నారు. ఏం చేస్తే బాగుంటుంటావు? నాతో మాట్లాడకరా బాబు. వెళ్ళు. పోలీసులా? అమ్మయ్య, వెళ్ళిపోయా. బిపాస, చలో. అమ్మో, హలో, ఎవరది? ఎక్కడున్నారు? ఏయ్ ఏయ్, ఎక్కడున్నా? బయటికి రారా. తెలీదు. వదలం, వదిలితే పడిపోతాం. నాకే వదిలేస్తా. పడిపోయావు. ఇదో చెప్పారా? ఎవరా నువ్వు? నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? నేనేం తీసుకురాలేదు. నువ్వే ఎక్కడికి వచ్చావు? నేను ఇక్కడికి రావడం నువ్వు మీద పడతావేంటి? నా కారు ఎందుకు తీసుకొచ్చావురా? నీ కారా? అయితే డిక్కీలు ఎందుకున్నా? నా డిక్కీ నా ఇష్టం. వద్దండి. నా ప్లాన్ అంతా పాడు చేసావు కదరా. డోర్ ఓపెన్ చేయరా. ఏయ్, చూప్. బయట పోలీసులు ఉన్నారు. మీరు ఇల్లు వాళ్ళకి చెప్తే నన్ను బొక్కలో తీసి ఎరగొట్టేస్తారు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. వామ్మో! నువ్వు దొంగవా? లేదండి. నువ్వు వదిలితే నా పాప మునిగిద్దే. ఇక్కడ పడిండు. డోర్ ఓపెన్ చేయి. డోర్ ఓపెన్ చేయి. డోర్ రాంగ్ కంట్రీ బ్రూట్ ఇడియట్స్. రే, నువ్వు చేసిన దొంగతనానికి మేమందరం పరిగెత్తడం ఏంట్రా? ఆ దేవుడి దయవల్ల దొరకలేదు. అరే, చాలా కాస్ట్లీ కార్రా. మొదటి దొంగతనమైన ఆఖరి దొంగతనంలా చేసావు. ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ యూ మై బాయ్. ఎవరా లోపల? అది చెప్పరా. చిన్న తప్పు చేశాను. ఏంటి విపాస లేకుండానే? ఆ తప్పు కాదు, కారుతో పాటు డిక్కీలో ఓనర్ కూడా వచ్చిన. ఎవడా అక్కడ? తలుపు తీయ్. కారు కొట్టుకురారంటే కారుతో పాటు కారు ఓనర్ కూడా కొట్టుకొచ్చావా? అనుభవం లేదు కదా సీకో. చంపేసావు కదరా. చంపలేదు, బాత్రూమ్ లో బంధించాను. లేకపోతే పోలీసులకు మన డెన్ ఎక్కడుందో చెప్పేస్తుందిగా. ఓ, కమ్ ఆన్, లెట్స్ మూవ్. నిన్ను చంపేస్తారు. తప్పుకో. గెంటేస్తాటి ఐడియా. నువ్వెందుకు కట్టుకున్నావు? నన్ను గుర్తుపట్టకుండా ఉంటాను. ఏడ్చాలి, నిన్ను ఆల్రెడీ చూసింది కదా. ఏయ్, ఎవరా మీరంతా? వీళ్ళంతా మా గ్యాంగ్. నాకెవరు లేరనుకున్నావుగా, ఈయన మా అన్నయ్య సీకో. సీకోనా? ఈడిసిక ఏంటి? ఇంద్ర అయితే నేను ఇంద్రాటయ్యా. శివమణి. వీడు సింహాద్రిగాడు. అయితే మా బాసు సీకో.
ఈ గొడవకు ముందు అమ్మాయి సంగతి చూడండి. మీ పేర్లన్నీ తెలిసిపోయాయి. మిమ్మల్ని అందరినీ పోలీసులకు పట్టిస్తాను. ఏంటే నువ్వు పట్టించేది? కమాన్ అటాక్. నువ్వు ఎట్లంటే అట్లే. లీవ్ ఇవ్వాలట్రా. హలో 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 హలో. ఎవరండి? ఉషా. ఉషా అనే అమ్మాయి ఎవరు లేరే, బిపాస అనే ఆంటీ ఉంది. బిపాష ఆంటీయా? తెలుసేంటి? మీ అడ్రస్ ఎక్కడ చెప్తారా? అడ్రసా? ఇటీరా మీ అడ్రస్ చెప్పండి, మీ ఇంటికి వచ్చేస్తుంది బిపాస ఆంటీ. ఇలా ఇరా. చంపేస్తాను. హలో, దిస్ ఇస్ రాంగ్ నెంబర్. ఇదేదో పచ్చిరత అనుకుంటున్నా. మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రోళ్ళే మంచాన పడ్డారే, మతి తప్పి కుర్రోళ్ళే మంచాన పడ్డారే. బ్రేక్ ఎందుకేసా? ఆపడానికి దేనికి? హెల్మెట్ పెట్టుకోవాలి కదా, లేకపోతే ఈ రూట్ లో పోలీసులు పట్టుకుంటారు. అయివే కదా. నచ్చావే నైజాం కోరి నువ్వే నా రాజకుమారి, నచ్చావే నైజాం కోరి నువ్వే నా రాజకుమారి, చిత్తే నువ్వోసారి. మళ్ళీ బ్రేక్ ఎందుకేసా? హెల్మెట్ తీయడానికి. పోలీసులు పట్టుకుంటారన్నా? పట్టుకుంటే మళ్ళీ బ్రేక్ అయ్యింది కదా. చంపేస్తాను చూడు ఈ రోజు. ప్లీజ్ మేడం, రండి మేడం ప్లీజ్. వెళ్ళకండి. స్కూటర్ అయితే ఓన్లీ టచింగ్ కార్ అయితే అన్ని రేపింగ్. మాట వినండి మేడం, మన ఇద్దరు స్కూటర్ మీద వెళ్ళిపోదాం. హలో ఉషా. ఉషా మాట్లాడేమిటి? ఎక్కడున్నావు? ఉన్నాను. సార్ నరుడా, ఈ జన్మ నాకొద్దు నరుడా. ఒరే తమ్ముడు, నువ్వు అలా ఏడవద్దురా. నువ్వు ఏడిస్తే నేను చూడలేనురా. కష్టాలు దొంగలకు కాకపోతే పోలీసులకు వస్తాయా నాయన? వాడు అందుకు ఏడ్చలేదు, ఉల్లిపాయలకు వస్తుంది ఏడుతున్నాడు. కాదురా, నేను నిజంగానే అన్న కోసం ఏడుస్తున్నా. నిజమా? ఎట్టా ఉండేవాడు అన్న, ఇప్పుడు ఎట్టయిపోయాడో చూడు. అన్న నిన్నిట్ట చూడలేకపోతున్నారే. ఓ పని చేయవే. ఏంట్రా? నన్ను అర్జెంటుగా చంపి నేను నిన్ను చంపలేనురా. లేకపోతే చచ్చిపో. లేకపోతే ఏంటి, ఎగబొతుకులు అయిపోయినాయి. తెల్లవారుజాము 4 గంటలు లేచి పప్పు రూపమంటున్నాడు. కంటి నిండా నిద్ర లేకుండా పోతుంది. 12 గంటలు లేపి నీళ్లు తోడమంటున్నాడు. ఎటొచ్చి బిపాసగా ఏ పని చెప్పట్లేదు. ఎందుకు చెప్పట్లేదు? రాత్రంతా నిద్రపోనికుండా ఏదో పని చెప్తూనే ఉన్నాడు. ఏం పని చెప్తున్నాడు? ఏం పని చెప్తున్నాడు వాడు నీకు? ఏదో పని చెప్తున్నాడని వాడు లుంగిలో చీమలేశాను. వాళ్ళు నేర్కు 4 లేసి వచ్చేవాళ్ళు కూడా చచ్చాను నేను. చాలా దారుణంగా చచ్చుంటాయి. కరెక్టే. అరే, వచ్చేస్తా నేను. ఏంట్రా కబుర్లు? అండాపుడికి రెడీయా? నీ పెండా బుర్జీ రెడీ. లెటర్ స్టార్ట్. దీనికి ఏం తక్కువ లేదు. ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు. అండా బుజ్జి ఎంత అందంగా చేశాడు. ఇదిగోండి సార్. ఎవరు అండపుడి చేసింది? నేనేనండి. దీన్ని అండపుడి అంటారా? అన్న క్షమాపణ చెప్పరా. ఎందుకు చెప్పాలి బే? ఏం కూర్చోవు బే? అన్నే కొడతావరా? మేమే కొట్టలేదు. అసలు అన్నంటే ఎవరు? ఊరుకో, నువ్వు ఉండన్నా. ధైర్యమైన సొత్తు, డైరింగ్ అయిన ఆస్తి. ఆ మొకారం ఉందని చూసావా? ఈ ప్రపంచంలో ఎవరికైనా ఉందా? అన్న సూటు బుట్టు వేసుకుని నల్ల కడదోడు పెట్టుకుని రోడ్డు మీద అలా నడిచి వస్తుంటే నా స్వామి రంగా. ఆటోలు, లారీలు, ట్రైన్లు, ఆఖరికి రోడ్ రోల్స్ గతగతగతగా ఉడుకుపోతే. ఖచ్చితంగా వీళ్ళు వాళ్ళే. పోలీసులు ఫోన్ చేద్దామా? వద్దులేరా, జీతం భత్యం లేకుండా మిగిలింది తిని పగలు రాత్రి గొడ్లలా పనిచేసే వాళ్ళు మనకి దొరకరు. వీళ్ళని ఇలాగే కంటిన్యూ కానిద్దాం. నా గురించి మీకు ఇన్ని విషయాలు తెలుసా? నాకే తెలియదురా. కానీ ఈ విషయం పోలీసులు మాత్రం తెలియదు. నేను ఈ స్థితికి రావడానికి కారణమైన మా వాళ్ళు నాకు దొరకాలి. వాళ్ళ సంగతి తెలుస్తాను. ఏంటి తేల్చేది? నిన్ను నమ్ముకుని నాకు ఎంగిల్ ప్లేట్లు కడగడమే సరిపోయింది. అదే ఆ కాదురుగాడిని నమ్ముకుంటే నా ప్లేట్ కూడా వాడే కడిగేవాడు. జ్యోతి లక్ష్మి, ఏంటండి? నిన్ను పగలు కష్టపడి పని చేయొద్దని చెప్పాను కదా. ముందే చొల్లు తుడుచుకోండి. అన్నా, వాడి చేష్టలు చూస్తా ఇంకా నుంచుంటావేందన్నా? అసలు నీకు శివుని ఎత్తు ఉందా? కడుపు అన్నం తిన్నావా, గడ్డి తింటావా? మడి జన్మెత్తావా, పశు జన్మెత్తావా? అరే, విపాస మీద నాకు నమ్మకం ఉందిరా. ఆడి మీద నాకు నమ్మకం లేదు. కొన్ని విషయాలు చూసి చూడట్టు వదిలేయాలి బ్రదర్. పొద్దు నుంచి దెబ్బలు పడక వాళ్ళంతా తిమిరి తిమిరిగా ఉంది. కమాన్ బీట్ మీ, కొట్టి నాకు సుఖాన్ని ఇవ్వండి. ఏ కానిస్టేబుల్, రోజు నుంచి వీడు రన్నింగ్ కమిటీ వస్తున్నావు అనుకో. ఏ కానిస్టేబుల్,
గవర్నమెంట్ నీకు జీతం ఇచ్చేది పేపర్ చదవడానికి కాదు, నన్ను కొట్టడానికి. మర్యాదగా నన్ను కొడతావా, నీ మీద కేసు పెట్టమంటావా? గుడ్ మార్నింగ్ సార్. సార్, ఈ పుష్పరాజు గారికి పిచ్చెక్కినట్టుంది. ఆ సైడ్ పరిస్థితి బాగాలేదు సార్. అది మన కోటింగ్ ఎఫెక్ట్. ఇప్పుడు నిజం చెప్తాడు చూడు. ఎందుకు చెప్పాలి? ఏం కొట్టేవని చెప్పాలి? ఎరా దెబ్బలు సరిపోలేదా? సరిపోలేదు. ఏ కొడతావా? రా కొట్టు, రా రా, రండి సార్ కొట్టండి. ఆవేశంతో నన్ను కొట్టాలి. ఎరా రివర్స్ లో వస్తున్నావు, ఇలా చేస్తే వదిలేస్తాను అనుకున్నావా? కానిస్టేబుల్స్ సార్. సెల్ లో ఎప్పుడైనా కెమెరా డాన్స్ చూసారా? లేదు సార్. ఇప్పుడు చూడండి. మీరు చేస్తారా సార్? నేనే చేస్తాను. అమ్మా అబ్బా ఉషా ఉషా అబ్బా ఉషా అమ్మా అబ్బా ఓహో అబ్బా ఏ హాయ్ వాడబడిరా. చూసారా మన కోటింగ్ ఎలా సైలెంట్ అయిపోయాడో? సైలెంట్ గా సార్, రిలాక్స్ అవుతున్నాడు. మసాజ్ చేసుకున్నంత హాయిగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్, థ్యాంక్ యూ. రండి మేడం, ఏం తీసుకుంటారు? హలో, ఆవిడెవరో తెలుసా? ఎవరు? పక్కనే ఫారెస్ట్ లో నక్సల్స్ ను పట్టుకోవడానికి వచ్చిన పోలీస్ ఆఫీసర్. పోలీసా? నమస్కారం మేడం. నమస్కారం. ఫారెస్ట్ లోకి వెళ్ళడానికి ఏమైనా వెహికల్స్ దొరుకుతాయా? దొరుకుతాయి మేడం, అరేంజ్ చేస్తాను. మీరు కాస్త టీ తాగుతుండండి. వెళ్ళండి మేడం. ఓకే. రెండు టీ. థ్యాంక్ యూ. బావా, నువ్వేంటిట్టా సర్వర్ ఎప్పుడు అయిపోయావురా? అరే బావా, ఇదేమన్నా గవర్నమెంట్ ఉద్యోగం? డేట్లు గుర్తు పెట్టుకోవడానికి. నేను నీకేం అపకారం చేశాను రా? ఢిల్లీలో దర్జాగా కార్లు అమ్ముకుని బతికేవాడిని. అటువంటి నన్ను ఈ హోటల్లో అట్లు తోకునే స్థితికి తీసుకొస్తారా నువ్వు? అంతేకాకుండా ఆ కోర్టులో వాట ఇవ్వడానికి గుంటను తీసుకొచ్చావా? ఓటిలో వాటారా? నీ బొంద. ఈ అమ్మాయి నా కాబోయే సహధర్మచారి. రాబోయే కష్టాలకు ప్రాక్టీస్ గా ఉంటుంది కదా అని వెంట తీసుకొచ్చా. వెరీ గుడ్, వెరీ గుడ్. ముందు ముందు తెలుస్తుంది వీడి వల్ల నీకు ఎన్ని ఉపయోగాలు ఉంటాయో. ఏయ్, కోటి కోటి గురించి అడుకో. బావా, నీకు దండం పెడతాను. ఆ ₹1 తలా ఇంత పడేసావు అనుకో, ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయి సెటిల్ అయిపోతాం. ఏ కోటి? అదే ఆ రోజు చెప్పేవి ఆ కోటి. ఏ కోటి? అప్పుడు మాకు చెప్పావే ఆ కోటి. ఏ కోటి? ఏయ్, ఆ రోజు ₹1 గురించి ఢిల్లీలో చెప్పలేదా నువ్వు? నేనే అసలు కన్ఫ్యూషన్ లో ఉంటే ఏంట్రా మీ గోల? మా అల్లుడు ఆ అమ్మాయి శ్రీశైలం అడవుల్లో ఉన్నారని మాకు ఇన్ఫర్మేషన్ దొరికింది. ఆ అమ్మాయిని పట్టుకోగలిగితే మన అందరం ఆ ₹1 పంచేసుకోవచ్చు. అయితే మనం వెంటనే ఏదో బండి కేసి వెళ్ళిపోదాం. ఏంటి వెళ్ళేది? ఇప్పుడేగా పోలీస్ జీప్ వెళ్ళింది. మిమ్మల్ని ఎక్కడో ఫోటోలు చూసినట్టుంది. ఆ ఫోటోయే కదా తల్లి మమ్మల్ని ఈ స్టేజ్కి తీసుకొచ్చింది. వెహికల్స్ దొరకలేదు మేడం. ఈ రాత్రికి ఇక్కడే స్టే చేసి రేపు పొద్దున హ్యాపీగా వెళ్ళండి మేడం.